కనబడకున్నది నడుము చీరది అదృష్టం నడకల హంసలు చూసావంటే అప్సట్టే ప్రాప్తం ఎందుకురా ఇది కాదంటే ఇక లైఫ్కు లైటేది దేనికి రా ఇది జానంటే మన పేటుకు ఎదురేది ఆగాలి ఇటు మళ్ళీ నటే ఏసి దేనికి ఆ చూపే ఇక రమ్మందంటే స్వర్గం దేనికి పడి చేద్దాం పదరా అందంతో లైఫ్ సూపరు పూజిద్దాం పదరా అందాన్ని ఇంకా ఎందుకు చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కుద్ది నడిచిందా చంపేస్తుంది వచ్చే జన్మలు లిప్స్టిక్ అయి తన పెదవిని తాకాలి డైలీ ఆమెకు సేవలు చేసే భాగ్యం కలగాలి మెత్తగా అందానికి హత్తుకుపోవాలి సబ్బై ఆమెను తాకే లక్కుకు సొంతం కావాలి ఆ మైకం ఇక కమ్మిందంటే చాలు సోదరా ఆ సౌందర్యం సొంతం అయితే ఇంకేం వద్దురా ఆ దేవుడికే ఓ థ్యాంక్స్ చెప్పి కొడదాంరా సైట్ ఆ బ్రహ్మకు టేస్టే ఉన్నందుకు మరి చేద్దాం సెల్యూటు చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కుద్ది నడిచిందా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు చూస్తేనే మతిపోతుంది నవ్విందా పిచ్చి కుద్ది నడిచిందా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు అమ్మో ఇక ఏం చేద్దాం కాదంటే సూసైడే సైగలు చేస్తే చాలు పడిపోతాం తన వెంటే చూస్తేనే మతిపోతుంది నవ్వినదా పిచ్చి కొద్ది నడిచినదా చంపేస్తుంది ఇది అందాల ఫిగరు అరే కార్తీక్ రారా మామ వెళ్ళిపోతుంది త్వరగా ఉండండి రా నేనే వస్తున్నాను మురళి ఏది కనిపించదే కాస్త వెయిట్ చేయరా వస్తా చూడు చూడరా మామ అరేబియా గుర్రంలా వస్తుంది అవునరా బామర్ది ఒక్కసారికి స్వారీ చేయాలనిపిస్తుందిరా రేయ్ ఇక షో అయిపోయింది బయలుదేరండి సరే బయలుదేరతారా
జెనిఫర్కి తెలియకుండా నేను తను ఇష్టపడడం మొదలుపెట్టాను. అలాగేనండి, అలాగే. ఎంత పొగరగా వెళ్తుందో చూసావా? ఈ ఏరియాలోనే పెద్ద అందగెత్తనని ఫోజు ఏం మిడిసి పడుతుందో చూడు. స్వామి చెప్పినట్టు ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంటారు కదా, అలా ఉంది. ఏమిటయ్యా దాన్నే చూస్తున్నావు? ఎంత అయిందో చెప్పు. ఏటంటావు? నీ మొహం చూడమంటావు? మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు జెనిఫర్. సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకోండి, తీసుకోండి. ఎంత డబ్బిస్తే మాత్రం రోజుకి ఇంతమందా? మన వల్ల కాదులే తల్లి. నిజమే. ఇది ఊహ మాత్రమే, కానీ నాకు ఇది నచ్చింది. మీకు వద్దు, చాలు. నీ మీదొట్టు కార్తీక్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమైంది వీళ్ళకి? అదేమా నాకు కూడా అర్థం కావడం లేదు. నీ కొడుకు అబద్ధం చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నాడు. బుక్ అయిపోయానే. రే జెన్నిఫర్ చాక్లెట్ ఇచ్చిందో. బామర్ది నిజంగా జెనిఫర్ ఇచ్చిందారా? అవునరా. అయితే ఓకే. ఇది నాకు. ఇదిగోరా తీసుకో. రే నాకురా. మావా నీకు యోగమే లేదురా. ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకోరా. కోపంగా చూడకు, చెప్తాను రా. క్రికెట్ ఆడడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో నుంచి తొందరగా బయలుదేరి వస్తున్నానా, సరే వచ్చే దారిలో మురళీ అని ఓ అందమైన పిలుపు వినిపించింది. ఎవరా అని తిరిగి చూస్తే మన జేనియా. అవును, తను ఇంటి ముందు నుంచోనుందిరా. ఏంటని అడిగా. చాక్లెట్ తెచ్చిస్తావా అని అడిగింది. నెక్స్ట్ సెకండ్ 4 చాక్లెట్ తీసుకొని తన ముందు నుంచున్నా. చాక్లెట్స్ తీసుకొని థ్యాంక్స్ చెప్పిన తను నాకు చాక్లెట్ ఇచ్చింది. తర్వాత చాక్లెట్ మాత్రమేనా అని నేను అడిగాను. దానికి ఏముంది మరి ఏం కావాలి అని తను అడిగింది. ఏం కావాలో డైరెక్ట్ గా అడగలేకపోయారా. నాకేం చెయ్యాలో తోచలేదురా. అలాగంట పెట్టరా. అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందిరా. నువ్వేస్ట్రా బామర్ది, నువ్వే కావాలంటూ గట్టిగా కౌగులించుకుని ముద్దెవ్వకపోయావా? నీకు ఆ తాటే రాలేదా? అరే మామా, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఎలాగరా? ఒక చేతిలో చాక్లెట్, ఈ బుగ్గ మీద జెన్నీ పెట్టిన కిస్. భలే వాసనగా ఉందిరా. రే తను నిజంగా కిస్ చేసిందా? రే చచ్చి స్వర్గాన్ని ఉన్న మా నాయనమ్మ మీద ఒట్టురా. రే ఎక్కడికి వెళ్తున్నావు? కంప్యూటర్ క్లాస్ కి పోరా. పో, చదివి ఏం పీకుతావురా? నేను ఉడుక్కోవాలని అలా చెప్పాడని అప్పుడు నాకు తెలియలేదు. రే ఇడేదో రాసుకొచ్చాడ్రా. రే బామర్ది, ఏంట్రా మావా? కిస్సు గిస్సుని ఊరికి కూతురు కోసావు కదూ? నమ్మేశావా? నిజం కాదా? కొత్త చాక్లెట్ ఎలా రా తినేది? అలా జరుగుద్దని ఓ చిన్న ఫీలింగ్ రా. జరుగుతుందిలేరా. స్టూడెంట్స్, ఈ రోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకోరా. ఒక CPU ఇంకా కీబోర్డ్ కూడా అవసరం ఉంటుంది. నేను కొంచెం లక్కీ ఫీల్ అని చెప్పొచ్చు. కంప్యూటర్లో చేసే ప్రతి ప్రోగ్రామ్ దీనిలోనే స్టోర్ అవుతుంది. ఒక మనిషికి బ్రెయిన్ ఎలాంటిదో కంప్యూటర్కి CPU అలాంటిది. మనం తయారు చేసే ప్రతి ప్రోగ్రామ్
కడుపులో తిప్పుతుంది టీచర్, బాగా నొప్పిగా ఉంది. శివ, కార్తిక్ ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు. అయ్యో వద్దు టీచర్, నా వల్ల వాడు చదువు పాడవుతుంది. ఇంటికి వెళ్ళి పొట్టకి వంట అవుతాం రాస్తే సరిపోతుంది. ఓకే, యు కెన్ గో. ఎటువంటి అబద్ధాలు చెప్పి తను చూడడానికి వెళ్ళిపోయేవాడిని. కార్తిక్ ఇట్రా. నేనా? ఒక చాక్లెట్ కావాలి కార్తిక్, కొనుక్కొస్తావా ప్లీజ్? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నా దగ్గర స్టాకే ఉంది. సారీ. నచ్చిందా? మురళికి బొగ్గు మీద పెట్టావు, నాకు మాత్రం చేతి మీద. సరే పెట్టు, త్వరగా పెట్టు. వెళ్ళరా అంటే రోడ్లో నిలబడి చేసే పిచ్చి వేషాలంటరా? ఎప్పుడు బుద్ధి వస్తుంది? తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆఫీసులో లోన్ తీసుకుని వీడిని చదివిస్తుంటే వీడేమో నటువులో నిలబడి కోతిలాగా పిచ్చి వేషాలు వేస్తాడు. అరే అరే అరే, ఏంట్రా బావా కొడుకుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? నువ్వుండ్రా, ఈ రోజు వాడు తోలు దిగున్నా వదిలిపెట్టను. వాడు ఏం చేశాడో తెలుసా? నడి రోడ్లో నిలబడి అంటూ సొంగగా అడుస్తున్నాడు. సరే, ఈ వయసులో ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేశాంగా. ఈ వయసులో అల్లరి చేయకుండా ఉండడమే తప్పురా. దీనికెందుకు ఎంత టెన్షను? ఇంతకీ బీపీ మాత్రం వేసుకున్నావా? ఏంటి? బీపీ మాత్రం వేసుకున్నావా? లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి బీపీ మాత్రం ఇవ్వు, వేసుకుంటాడు. వెళ్ళరా. వాడు కదే నా మావయ్య ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తాడు. నిన్ను కన్నందుకు బీపీ కదరా, హార్ట్ అటాక్ వస్తుంది. అలాగే నేను చూసుకుంటాను. వీళ్ళు అడ్డగాడిలో పెరిగాడు. కామన్గా ఎక్కడైనా వర్షం పడితే మేఘాల నుండి చినుకులు పడతాయి, కానీ ఒకచోట మాత్రం చినుకులకు బదులు వజ్రాలు జాలువారుతాయి. చినుకులన్నీ కలిపి చిన్న నీటి కుంటలు ఏర్పరుస్తాయి. అదే వజ్రాలు పడితే మనుషుల పరిస్థితులన్నీ మార్చేస్తాయి. వర్షంతో పాటు వజ్రాలు పడే